నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన ఓ విద్యా సంస్థ, పట్టించుకుని యంత్రాంగంపై స్పెషల్ ఫోకస్. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి. హైదరాబాద్ లో కలెక్టర్లకు శిక్షణ ఇచ్చిన ఎన్నికల కమిషన్. ఎల్ఎల్ఎం పరీక్ష రాసి వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. శోభాయమానంగా జరిగిన స్వామివారి రథోత్సవం, నీలకంఠునికి నీరాజనం పలికిన భక్తులు. అనుమతి లేని పాఠశాలను సీజ్ చేయాలి. శ్రీ చైతన్య స్కూల్లో ఆందోళన చేసిన విద్యార్థుల డిమాండ్, యాజమాన్యంతో వాగ్వివాదం. ప్రగతి హార్ట్ సెంటర్లో అరుదైన రికార్డ్. ఒకే రోజు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా 9 గుండె వైద్య శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ గోపీకృష్ణ బృందం. మిషన్ భగీరథ పనుల్లో జాప్యం, మూయని గుంతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. వర్ణి మండల సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభ్యులు. గంగాస్థాన్ 2లో ఘనంగా కొనసాగుతున్న ఉత్తర తిరుపతి క్షేత్ర ప్రతిష్టాపన ఉత్సవాలు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం నగర పర్యటన చేయనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. నిజామాబాద్ నగరంలో రేపు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో ఎంపీ కవిత పాల్గొననున్నారు. మొదట ప్రగతి భవన్ లో బీసీఎన్ఎల్ బోర్డు సమావేశం 11:30 గంటలకు పాల్గొని సమీక్షిస్తారు. అనంతరం కలెక్టర్ మైదానంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు వాహనాల పంపిణీ చేస్తారు. అక్కడి నుండి మధ్యాహ్నం 1 గంటకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్లు అధికారులతో కలిసి సమీక్షిస్తారు. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించి మహిళా గ్రూపులకు చెక్కులు పంపిణీ చేస్తారు. రాత్రి 8:30 గంటలకు ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో లిమ్రా గార్డెన్ లో ఏర్పాటు చేసిన ముషాయిరా కార్యక్రమంలో పాల్గొంటారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని హోటల్ టూరిజం ప్లాజాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ రజత్ కుమార్, డిఓ ఆర్వోలతో రానున్న ఎన్నికలపై సమీక్షించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ట్రైనింగ్ ఇస్తున్నామని, ఎన్నికల మానిటరింగ్ పై వీరికి మాస్టర్ ట్రైనర్స్ చేత శిక్షణ ఇస్తున్నామని రజత్ కుమార్ చెప్పారు. అన్ని అంశాలపై సమావేశంలో చర్చించారు. డిఈఓలకు, ఆర్వోలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక నోడల్ ఆఫీసర్ కూడా వస్తున్నారని చెప్పారు. ఆర్వోలకు ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్ ఇస్తాం, ఫెయిల్ అయిన వారికి మళ్ళీ 20న ఢిల్లీలో ఎగ్జామ్ ఉంటుందని రజత్ కుమార్ వివరించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ఎల్ఎల్ఎం 3వ సెమ్ పరీక్షను వరంగల్ జిల్లాలో రాశారు. అనంతరం వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కలిశారు. రాజకీయంగా ఎదిగినప్పటికీ ఇంకా విద్యపై ఆసక్తి తగ్గలేదు. ఎల్ఎల్బి పూర్తి చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ఎల్ఎల్ఎం విద్యను వరంగల్ జిల్లాలో అభ్యసిస్తున్నారు. ఒక పక్క నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ మరోపక్క న్యాయశాస్త్రంలో ఎల్ఎల్ఎం ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వరంగల్లో ఈ రోజు 3వ సెమ్ పరీక్షలను రాశారు. అనంతరం అక్కడ స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా ఆయన నివాసానికి వెళ్లిన జీవన్ రెడ్డి కొద్దిసేపు ముచ్చటించి కలిసి భోజనం చేశారు. అక్కడి నుండి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. జీవన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని డొంకేశ్వర్ సర్పంచ్ ఛాయా చంద్ అన్నారు. నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో డబుల్ రోడ్ నిర్మించడం, సెంట్రల్ లైటింగ్ పెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. గతంలో ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే గుంతలమయంగా ఉండేదని, చుట్టుపక్కల గ్రామాల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, గత పాలకుల హయాంలో గ్రామం వెనుకబడి పోయిందని,
కానీ ఇప్పుడు గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని, ఈ గ్రామానికి రాని నిధులు మా గ్రామానికి వచ్చాయని కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనం, అలాగే గ్రామానికి మార్కెట్ యార్డ్ మంజూరు అయ్యాయని, మాకు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా సంతోషకరమని అన్నారు. డొంకేశ్వర్ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రుణపడి ఉంటారని, ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని సర్పంచ్ ఛాయా చందు అన్నారు. మనకెంతో ఇబ్బందులైనవి అందరికి గుర్తున్న విషయమే. మన జీవరెడ్డి గారు అత్యసందే ఇప్పుడు మన అభివృద్ధికి చెందుతున్నది. ఒకటి ఇవాళ కుల సంఘాల బిల్డింగ్లు చూసుకున్నా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ఎవరికైనా కష్టం వస్తే హాస్పిటల్ డబ్బులు ఇవ్వడం కానీ ఈరోజు జీవనానికే దక్కుతున్నది. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కానీ ఏ లీడర్లు కానీ మాకు ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు కవితక్క సహకారంతో జీవనన్న గారు ఈరోజు మా డొంకేశ్వర్కి ఎన్నో ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇలా మిషన్ భగీరథ వాటర్ కూడా సగం గ్రామం కంప్లీట్ అయింది. ఇంకో సగం గ్రామం ఉంది, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. నిజామాబాద్ నగరంలో డాక్టర్ గోపీకృష్ణ వైద్యుల బృందం మరో అరుదైన రికార్డును సృష్టించారు. ఒకే రోజు 9 గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి హార్ట్ సెంటర్ లో కార్తిక్ డాక్టర్ల బృందం సభ్యులు హోప్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఒకే రోజు ఆరోగ్యశ్రీ పథకం కింద 9 మంది పేషెంట్లకు అరుదైన గుండె ఆపరేషన్లు చేశారు. నిజామాబాద్ జిల్లా సిర్పూర్ కు చెందిన నవీన్, ఎత్తుండకు చెందిన హైమది, వేల్పూర్ కి చెందిన గంగారాం, నిజామాబాద్ కు చెందిన షేక్ హుసేన్, అమ్రాబాద్ కు చెందిన మంగిలిబాయ్, మద్నూర్ కు చెందిన శేషుబాయ్, నిర్మల్ జిల్లాకు చెందిన కమలాబాయ్, సుప్రియ, కామారెడ్డికి చెందిన శివయ్యలకు మొత్తం 5 మహిళలు, 4 పురుషులు, మొత్తం 9 మందికి గుండెకు చెందిన శస్త్రచికిత్సలను ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద డాక్టర్ గోపీకృష్ణ వైద్య బృందం ప్రగతి కార్డియాక్ సెంటర్ లో వైద్యం అందించినట్లు తెలిపారు. ఏవీఆర్టీ, విఎన్ఆర్టీ అనే గుండె జబ్బుగా నిర్ధారించి దానికి సంబంధించిన ఈపీఎస్ ప్లస్ ఆర్ఎఫ్ఏ, ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీస్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లిషన్ అనే పరికరం ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు డాక్టర్ గోపీకృష్ణ తెలిపారు. మొట్టమొదటిసారిగా ఒకటేసారి అంటే ఒకే రోజులో 9 మంది పేషెంట్స్కి అతి అరుదైన శస్త్రచికిత్సలు, అంటే హార్ట్లో గుండె దడ అనే సంబంధించిన ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు గుండె దడ వల్ల ఏంటంటే హార్ట్ వేగం చాలా స్పీడ్గా వెళ్ళిపోయేసి నిమిషానికి మామూలుగా 78 సార్లు కొట్టుకునే హార్ట్ 200-300 సార్లు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ వేగంగా కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హార్ట్ అనేది చాలా స్పీడ్గా కొట్టుకోవడం వలన అది నిండడానికే టైం సరిపోదు. సో ఒకసారి నిండినప్పుడు సరిగ్గా పంపింగ్ కూడా అవ్వదన్నట్టు, అంటే హార్ట్ ఖాళీ ఛాంబర్ లాగా, ఖాళీ గదిలాగా కొట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి ఖాళీ గదిలాగా కొట్టుకుంటూ ఉంటే బ్లడ్ అనేది ముందుకు పోలేదన్నట్టు. సో దానివల్ల ఒకటేసారి బీపీ పడిపోయి దానివల్ల ఛాతీ నొప్పి రావడము, ఒకటేసారి బ్రెయిన్కి బ్లడ్ సప్లై అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడము, లేకపోతే గుండె నొప్పి, ఆయాసము, ఈ కళ్ళు తిరిగి పడిపోవడం, ఈ 3 రకాల సింటమ్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలామంది ఇది దేనివల్ల జరుగుతుందో అర్థం కాదు. కొంతమంది బైక్స్ పైన వెళ్ళేటప్పుడు, లేకపోతే జర్నీస్ అప్పుడు, లేకపోతే ఎక్కడ ట్రావెల్ చేసేటప్పుడు పడిపోతూ ఉంటారు. దానివల్ల హెడ్ ఇంజరీస్ కావడము, లేకపోతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అన్నట్టు. సో ఇట్లాంటి ప్రాబ్లం నుంచి కూడా నివారించవచ్చు అన్నమాట. సో ఇలాంటి కేసెస్ ఒకటేసారి 9 మందిని నిజామాబాద్లో చేశాం. ఇంతకుముందు ఇట్లాంటి నిజామాబాద్లో జరగడం అనేది చాలా అరుదు. ఎప్పుడు మేమే చేసాం ఇంతకుముందు కొన్ని కేసెస్. ఇప్పుడు ఒకటేసారి నేను పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నా అంతమంది 9 మందిని ఒకటే రోజు స్ట్రెచ్ ఒకటేసారి 9 మందిని సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేసి మార్నింగ్ 3:30 వరకు కంప్లీట్ చేసేసాము. నగరం నడి ఒడ్డున సుభాష్ నగర్ లో సర్కార్ జాగాను దర్జాగా కబ్జా చేశారొకరు. దీనిపై ఫిర్యాదు వెల్లువెత్తిన సంబంధిత శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలు, ఆరోపణలకు తావిస్తోంది. నగర నడిపొట్టున సుభాష్ నగర్ లో సర్కార్ జాగాను దర్జాగా కబ్జా చేశారొకరు. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ స్థలం ఏడాది కాలంగా ఒకరి కబ్జా కోరల్లో చిక్కుకుంది. పక్కనే ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కొని సర్కార్ స్థలాన్ని కూడా యథేచ్ఛగా కలుపుకొని ఎంచక్క సదర్ కబ్జాదారుడు ప్రహారీ నిర్మించుకున్నాడు. ఈ తతంగమంతా తెలిసిన అధికారులు ఎవరూ కిమ్మనడం లేదు. అటు రెవెన్యూ శాఖ అధికారుల నుంచి మొదలుకొని మున్సిపల్, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖ అధికారుల వరకు కబ్జాదారుడికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు రాగానే కబ్జా స్థలానికి వెళ్లి తూతూ మంత్రంగా పరిశీలించి ఆ తర్వాత ఈ విషయాన్ని కాగితాలకే పరిమితం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 773 గజాల ప్రభుత్వ స్థలం ప్రస్తుతం అన్యాక్రాంతంలో ఉంది. 3 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమి తమ సొంతం చేసుకునేందుకు కబ్జాదారుడు అందరినీ మచ్చిక చేసుకుంటూ యథేచ్ఛగా తన సొంత జాగా అయినట్లు సర్కార్ భూమిని కొంతకాలంగా వాడుకుంటున్నాడు.
నగరంలోని సుభాష్ నగర్ లో గల నేతాజీ రిక్రియేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ పేరుతో సర్వే నంబర్ 387-389లో ప్లాట్ నంబర్ 5-6లలో స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. అప్పట్లో ఈ అసోసియేషన్ కు ఆర్ఎల్ఎస్ శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొంతమంది సభ్యులుగా కూడా ఉన్నారు. ఒక్కో ప్లాటు 300 గజాల చొప్పున ఈ 2 ప్లాట్లు కలిపి 600 గజాల స్థలాన్ని నేతాజీ రిక్రియేషన్ క్లబ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం నగరానికి చెందిన ఓ విద్యా సంస్థ యజమాని ఈ 2 ప్లాట్లను కొనుగోలు చేశాడు. దీని పక్కనే ఆనుకుని 773 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంపై ఆ విద్యావేత్త కన్ను పడింది. ఇప్పటికే గంగాస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఇతనుకో ప్రైవేట్ స్కూల్ ఉంది. తాజాగా గతేడాది సుభాష్ నగర్ లోని ఈ స్థలంలో ప్లే స్కూల్ పేరుతో మరో శాఖను తెరిచాడు. కొంతమంది పిల్లలకు అడ్మిషన్ కూడా తీసుకుని తరగతులు బోధిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు అడ్మిషన్ కోసం ప్రకటనలు ఇస్తున్నాడు. అయితే ప్రభుత్వ స్థలం కూడా తన ప్రైవేట్ ప్రాపర్టీలో కలుపుకొని ప్రహారీ నిర్మించి గేటు పెట్టుకుని ఏడాదిగా వాడుకుంటున్నాడు. అయినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందినా అన్ని బుట్ట దాఖలవుతున్నాయి. అందరినీ మేనేజ్ చేస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిందట టౌన్ ప్లానింగ్ అధికారులు హరితహారం పేరుతో ప్రభుత్వ స్థలంలో మొక్కలు నాటించి చేతులు దులుపుకున్నారు. ఆ మొక్కలను పీకేసిన యాజమాన్యం అక్కడ ప్లే స్కూల్ కు అవసరమైన పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను ఏర్పాటు చేసింది. వీటిపై ఫిర్యాదు అందగానే వాటిని తొలగించి మళ్లీ అధికారులు యథావిధిగా కబ్జాదారుడికి వత్తాసు పలుకుతూ వచ్చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ రెవెన్యూ అధికారులు కబ్జాదారుడితో కుమ్మక్కైనట్లు ఆరోపణలు ఉన్నాయి. గుర్తింపు లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి వద్ద ఉన్న గతంలో స్మాక్ పబ్లిక్ స్కూల్ భవనంలో శ్రీ చైతన్య స్కూల్ పేరిట పాఠశాలను నడుపుతున్నారని ఆరోపిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళనలు చేశారు. పిల్లల తల్లిదండ్రులకు తప్పుడు ప్రచారాలు చేసి అడ్మిషన్లు పొందిన విద్యార్థుల భవిష్యత్తులతో పాఠశాల యాజమాన్యం చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. పాఠశాలలో ఉన్న నోటీస్ బోర్డు, డిస్ప్లే బోర్డులపై నల్ల రంగు వేసి నిరసన తెలిపారు. గతంలో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా వారు రిపోర్ట్ పంపించినా చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. కొద్దిసేపు యాజమాన్యంకు విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. శ్రీ చైతన్య పేరుతో నడుపుతున్న ఎలాంటి అనుమతులు లేవని, వెంటనే ఈ పాఠశాలను సీజ్ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి కార్తిక్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో గతంలో స్మాగ్ స్కూల్ అనే పేరుతో నిర్వహిస్తున్న స్కూల్లో ఈ సంవత్సరం శ్రీ చైతన్య అనే పేరుతో మాకు ఇక్కడ పర్మిషన్ వచ్చిందని చెప్పేసి నిజామాబాద్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఎటువంటి అనుమతులు లేవు. గతంలో పీడీఎస్యూ అనేక విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తే గతంలో ఉన్నటువంటి డిఈఓ గారు వచ్చి ఇక్కడ మీకు పర్మిషన్ లేదు, శ్రీ చైతన్య అనే పేరుకు మీకు పర్మిషన్ లేదు, ఆ పేరును బస్సులపై కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లపైన పెట్టొద్దని ఆ రోజు ఆదేశించారు. ఆ ఆదేశాలను ఇక్కడ యాజమాన్యం తుంగలో తొక్కింది. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను మోసగించి ఈ శ్రీ చైతన్య పేరుతో ప్రచారం చేసి అనేక అడ్మిషన్లు వేయించుకొని ఈ విద్యార్థులను విద్యార్థి జీవితాలతో ఆడుకుంటున్నారు. తాము అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టు పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ స్మాగ్ పేరుతో ఉన్న స్కూల్ని మేము లాస్ట్ ఇయర్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్కు నేమ్ చేంజింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకున్నాం. ఇక్కడ దానికి తగ్గట్టుగా ఫార్మాలిటీస్ కూడా అన్నీ కంప్లీట్ చేసుకున్నాం.
ఫైనలైజ్డ్గా చీఫ్ సెక్రటరియేట్లో మోస్ట్ ప్రాబుల్లీ 1-2 days ఆఫ్ టైంలో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో కరికులం అనేది మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్లో శ్రీ చైతన్య కరికులం మాత్రం మేము వాడుతున్నాం. అదేనా వాడచ్చు. అదేనా శ్రీ చైతన్య కరికులం అనేది ఎవరైనా ఇది చేసుకునేసి వాడుకోవచ్చు. చాలా ఇప్పుడు VGS విక్రమ్ సిరీస్ ఎట్లా అయితే వాడుతూ ఉన్నారో దానిలాగానే అంటే ఆ నేమ్ ప్రాసెస్ అనేది అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కరికులం మాత్రం అది వాడుతూ ఉన్నాము. లేదు అప్పుడు ఫైనలైజ్ అప్పుడు RJD ఉండే తర్వాత కమిషనర్ DSC కూడా అయిపోయింది. ఏదేమైనా విద్యార్థులకు అన్యాయం జరగకుండా అనుమతులు లేకుండా పాఠశాలను నడుపుతున్న వారిపై అధికారులు ఎలా స్పందిస్తారోననేది వేచి చూడాల్సిందే. నీలకంఠునికి భక్తజనం బ్రహ్మరథం పట్టారు. గంగా గౌరీ సమేత శివుడి రథయాత్ర ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. మాఘశుద్ధ సప్తమి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మంగళవారం సాయంత్రం నిర్వహించిన నీలకంఠుని రథోత్సవం అశేష భక్త జనవాహిని మధ్య వైభవంగా నిర్వహించారు. ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ భక్తులు హరహర మహాదేవ అంటూ భక్తులు రథంతో ముందుకు నడిచారు. శివనామస్మరణతో కంఠేశ్వర ప్రాంతం మారుమోగింది. రథసప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం నీలకంఠేశ్వర ఆలయంలో అర్చకులు అభిషేకాలు, బిల్వార్చనలు, విశేష నామార్చనలు నిర్వహించారు. నీలకంఠుణ్ణి దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు బారులు తీరారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతం సందడి నెలకొంది. సాయంత్రం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం నుంచి పల్లకీలో వెలుపలికి తీసుకువచ్చారు. విశేషంగా అలంకరించిన రథంపై గంగాదేవి, పార్వతీ సమేతంగా నీలకంఠుని ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి తల్లిఘోరి వరకు రథయాత్ర సాగింది. ఊరేగింపులో రథాన్ని లాగేందుకు భక్తులు అత్యంత ఆసక్తిని కనబరుస్తూ భక్తిపూర్వకంగా పోటీ పడ్డారు. ఘోరీ వద్ద ప్రత్యేక పూజల అనంతరం రథం తిరిగి ఆలయానికి చేరుకుంది. రథోత్సవంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య, ఈవో మహేందర్ గౌడ్, లూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కోవూరి జగన్నాథ్, కార్పొరేటర్లు, నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని దేవాలయంను సుందరంగా తీర్చిదిద్దుతూ దేవాలయానికి రంగుసున్నాలు, అలాగే విద్యుత్ దీపాలంకరణ దాదాపు ఒక నెల రోజుల నుండి ఒక కార్యక్రమం పెట్టుకొని ముగిస్తూ ఈరోజు కార్యక్రమానికి వివిధ శాఖల వారి అలా తీసుకొని ఈరోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేసుకున్నాము. రథసప్తమిని పురస్కరించి నగర ప్రజలకు, పుర ప్రజలకు, అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. స్వామివారి కృపకటేశ్వర అందరికీ ఎలవేళ ఉంటారు. సర్వేజన సుఖినో. జాతర సందర్భంగా రోడ్డు ఇరువైపులా ఫుట్పాత్లపై ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. జాతీయ స్థాయిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 88% యువత ద్విచక్ర వాహనాల ద్వారా జరిగిన ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని రవాణా శాఖ ఉప కమిషనర్ డి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ మండలంలోని మల్లారంలో ఉన్న మేఘనా డెంటల్ కళాశాల ఆవరణలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రవాణా శాఖ ఉప కమిషనర్ డి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. డెంటల్ కళాశాలను ఆయన పరిశీలించారు. వైద్య సేవల గురించి అక్కడి వైద్యులు ఆయనకు వివరించారు. అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివి రెడ్డి మాట్లాడుతూ 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని మేఘనా డెంటల్ కళాశాలలో నిర్వహించినట్లు డివిఆర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకే ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. జాతీయ స్థాయిలో మరియు మన రాష్ట్ర స్థాయిలో 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవ దినాలను జరుపుకున్నాము. ఇది మంచి ఫలితాలు ఇస్తుండటంలో యాక్సిడెంట్ రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి మంచి ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇంకో 4 రోజులు పొడిగించడం జరిగింది. అంటే 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అలాగే 14వ తారీఖు ఎండింగ్ డే రోజు యాక్సిడెంట్ ఫ్రీ డేగా కూడా ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో కొన్ని 1.5 లక్షల వరకు ప్రతి సంవత్సరం కూడా మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది ఈ రోడ్డు ప్రమాదాల్లో. అలాగే మన రాష్ట్రానికి వస్తే ఒక సంవత్సరంలో దాదాపుగా 7,000 మంది రోడ్డు బారిన పడి మరణించిన వారు సంఖ్య అది. కాబట్టి ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి రోడ్డు భద్రతపై ప్రజల్లో, ప్రతి వాహనదారుల్లో మరియు పాదచారులు అందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టింది. మాక్లూర్ మండలంలోని బోర్గంకే గ్రామంలో ఎస్ఎస్ఆర్ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 శీతాకాల శిబిరం 3వ రోజులో భాగంగా ప్రముఖ యోగా గురువు పతంజలి మహిళా జిల్లా మహామంత్రి కొండవాద నర్మదసే యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దానిలో పాఠశాల విద్యార్థులకు, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు యోగా శిక్షణతో పాటు వివిధ రకాల ఆసనాలు, ధ్యానము, ఆహారపు అలవాట్లు, శారీరక సంబంధిత వ్యాధులను యోగా ద్వారా ఏ విధంగా నయం చేసుకోవచ్చో వివరించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం మారయ్య గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రజలు, అధ్యాపకులు, తక్షశిల మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ అధికారి నరేందర్ గౌడ్ పాల్గొన్నారు. కాళ్ళ బయట నుంచి గాలి వదులుతూ శ్వాసం ఇవన్నీ ఎక్సర్సైజ్ అనేది అందరూ చేస్తారు. ఎక్సర్సైజ్ అనేది యోగా అందుకని శ్వాసను గమనించి చేయాలి. గాలి వదులుతూ ముందుకు వెళ్ళాలి. గాలి పీలుస్తూ టోటల్ గా చేతులు వెనక్కి పెట్టేసి వెనక్కి వెళ్ళిపోవాలి. చేతులు ఇలా ముందు ఇలా తీసుకురావడం కాదు, మనమే వెనక్కి వెళ్ళాలి. ఇలా అనగాదత్త జ్ఞానబోధ ట్రస్ట్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ ఫేజ్ 2 దత్త ఆశ్రమంలో ఉత్తర తిరుపతి క్షేత్ర ప్రతిష్టాపన ఉత్సవాలను 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. అనగాదత్త జ్ఞానబోధ ట్రస్ట్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ ఫేజ్ 2 దత్త ఆశ్రమంలో ఉత్తర తిరుపతి క్షేత్ర ప్రతిష్టాపన ఉత్సవాలను 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 20 వరకు కొనసాగే ఈ వేడుకల్లో భాగంగా బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పురోహితులచే పుణ్యాహవచనం, విశేష హోమాలను జరిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఇన్ఛార్జ్ సంపత్ మాట్లాడుతూ ఈ నెల 15న ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యే దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి నేతృత్వంలో దత్తపీఠ ఉత్తరాధిపతి విజయానంద తీర్థ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన, కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పసుపు, ఎర్రజొన్న పంటలను ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ఎన్ఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు గంగాధర్లు మాట్లాడారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సామరస్యపూర్వకంగా నిరసనలు తెలిపితే నాయకుల ఇళ్లపై పోలీసులు రాత్రిపూట దాడులు చేసి నిర్బంధించడం సబబ్ కాదన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసిన ఎర్రజొన్నలను ఈసారి చేతులు ఎత్తేసి దళారీలనే కొనుగోలు చేయాలని చెప్పడం సరికాదన్నారు. ఆర్మూర్ కేంద్రంలో పసుపు పరిశోధన కేంద్రం, ఎర్రజొన్న పంటను సీడ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఈరోజు ఎర్రజొన్నను పండిస్తున్న రైతాంగానికి చాలా నష్టదాయకంగా జరుగుతూ ఉంది. ప్రపంచంలోనే నాణ్యత పొందిన పసుపు పంట ఎక్కడ్రా బాబు అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూరు ప్రాంతంలో ఈ పసుపు పంట చాలా నాణ్యత ఉంటుందని చెప్పేసి ఒక మంచి
ప్రసిద్ధి చెందిందని చెప్పేసి గుర్తింపు వచ్చిన ఈ పసుపు పంటకు కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, రైతాంగం ఈరోజు అప్లపలవుతుంది అని చెప్పేసి చెబుతూ ఇంకా ఈ కార్యక్రమంలో దేవారాం, ప్రసాద్, గోదావరి, భాస్కర్, రామకృష్ణ, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి చిన్నయ్య సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. బాల్కొండ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బాల్కొండ గ్రామ సర్పంచ్ బుస్సాపూర్ నరహరి, ప్రిన్సిపల్ అరుగుల చిన్నయ్య, తహసీల్దార్ వెంకటయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మరియు సభ్యులు, గ్రామ పెద్దలు ప్రిన్సిపల్ చిన్నయ్యను సన్మానించారు. అలాగే నూతనంగా గెలుపొందిన బాల్కొండ సర్పంచ్ బూసా సునీల్, బూసా నరహరి, ఉప సర్పంచ్ షేక్ వాహబ్ ను ప్రిన్సిపల్ చిన్నయ్య సన్మానించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా నూతనంగా ఎన్నికైన బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ గోపిడి సుజాత, ఉప సర్పంచ్ గోపిడి గంగారెడ్డిలను బుస్సాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు రమేష్, శారదాదేవి, విజయలక్ష్మి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ముసాయిదా మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. చివరి రోజు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. నగరపాలక సంస్థ ముసాయిదా మాస్టర్ ప్లాన్ 2 నెలలుగా అభ్యంతరాల స్వీకరణ చేపడుతున్నారు. సోమవారం నాటికి 300కు పైగా దరఖాస్తులు రాగా చివరి రోజైన మంగళవారం వెల్లువల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఒక్క రోజే 300కు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం 600కు పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు కేటగిరీల వారీగా ఈ దరఖాస్తులను విభజిస్తున్నారు. అయితే అత్యధికంగా రోడ్డు వెడల్పు చేయడం ద్వారా తమ నివాసాలు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని, రోడ్లు వెడల్పు చేయవద్దని అభ్యర్థిస్తూ వచ్చిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ లో భాగంగా జోన్ల వారీగా ప్లానింగ్ రూపొందించారు. 319 చదరపు కిలోమీటర్ల మేర ఈ మాస్టర్ ప్లాన్ ను విస్తరింపజేశారు. ఇప్పుడున్న రోడ్లనన్నింటినీ వెడల్పు చేస్తూ ప్లాన్ లో రూపకల్పన చేశారు. 60 ఫీట్ల రోడ్లను 80 ఫీట్లుగా, 80 ఫీట్ల రోడ్లను 100 ఫీట్లుగా, 100 ఫీట్ల రోడ్లను 120 ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేస్తూ మ్యాప్లు పొందుపరిచారు. ఈ పనులు జరిగితే కొంతమంది నివాసాలు కూల్చేయాల్సి వస్తోందని, వ్యాపార సముదాయాలైన మడిగలు కూడా పోతాయని ఆందోళన చెందుతున్న స్థానికులు వీటిని చేయొద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటినే ఫిర్యాదులుగా దరఖాస్తు చేశారు. ఇలాంటి దరఖాస్తులే అత్యధికంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా జోన్ల విషయంలో కూడా కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గౌతమ్ నగర్ లో పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్ ను అక్కడి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ జోన్ లో కొన్ని సంస్థలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దవాఖానాలు, ఇన్స్టిట్యూషన్లు వెలుస్తాయి. రెసిడెన్షియల్ ఏరియా ఉండదు. దీన్ని స్థానికులు వద్దంటున్నారు. రెసిడెన్షియల్ కిందనే ఉంచాలని కోరుతున్నారు. న్యాల్కల్ రోడ్, ఖానాపూర్ బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసే రిక్రియేషన్ జోన్ పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వచ్చిన దరఖాస్తుల్లో కేటగిరీల వారీగా అభ్యంతరాలను విభజించి అనంతరం క్షేత్రస్థాయిలో అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఇది ముగిసిన తర్వాత పూర్తి స్థాయి అభ్యంతరాల నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడానికి తీసిన గుంతలను ఎందుకు పూడ్చడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వర్ణి మండల సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు నిలదీశారు. వర్ణి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఇంగ్లీబాయ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను పరిచయం చేసి అనంతరం సభ నిర్వహించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ కొరకు తవ్విన గుంతల్లో వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు పడి గాయాల పాలు కావాల్సి వస్తోందని, గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడానికి తీసిన గుంతలను ఎందుకు పూడ్చడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వర్ణి మండల సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు నిలదీశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కాంట్రాక్టర్ సరైన పొంతన లేని సమాధానం ఇస్తున్నారని, వీరి వల్ల ప్రజలు నానా అవస్థలు పడవలసి వస్తుందని జాకోరా, సత్యనారాయణపురం, జలాల్పూర్ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ను మాట్లాడి వెంటనే గుంతలు పూడ్పించే ఏర్పాటు చేస్తానని అధికారి తెలిపారు. మండల స్థాయిలో ఉన్న అన్ని శాఖల అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులను గ్రామ పంచాయతీలో కలిపి సంబంధిత శాఖల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని భాస్కర్ రెడ్డి అధికారులకు సూచించారు. అధికారులు గ్రామంలోకి వెళ్లి సర్పంచులకు, ఎంపీటీసీలకు తగిన సమాచారం ఇవ్వనందువల్ల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, మిగిలిన సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని భాస్కర్ రెడ్డి వెల్లడించారు.
ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు సహకారం తీసుకొని గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రైతు బంధు పథకంలో ఇంకా దరఖాస్తులు ఇవ్వని రైతుల నుండి దరఖాస్తులు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సర్పంచ్ వెంకట్ వాతావరణం, సింగిల్ విండో చైర్మన్ వీర్రాజు, సర్పంచ్ సాయిరెడ్డి అధికారులకు సూచించారు. 3 నెలలకు ఒకసారి నిర్వహించే మండల సమావేశంలో సమాధానాలు చెప్పి సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా అధికారులు దాటవేసే ప్రయత్నం చేయవద్దని, విరివిగా అన్ని గ్రామ పంచాయతీల ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, అప్పుడే సమస్యలు లేని గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దుతామని పలువురు సర్పంచులు అధికారులకు సూచించారు. గ్రామాలకు తిరగలేకనా చాలా ఇబ్బంది ఉన్నది. ఏ ఊర్లో కూడా మిషన్ భగీరథ ట్యాంకులు కట్టడం కానీ ఏ ట్యాంక్ గ్రావెట్ నుంచి పోతలేదు, సంపు నుంచి కూడా పోతలేదు. ఏ గ్రామాల్లో కంప్లీట్ చేసిరని మీరు ఒక గ్రామం పేరు పూర్తి చెప్పు. ఏదో రోడ్ల మీద ఉన్న గ్రామాలు, మిగతా పల్లెటూరులో ఉన్న గ్రామాలకు ఎక్కడైనా వాటర్ వెళ్తున్నాయా? పైప్ లైన్ లీకేజ్, లేకుంటే ట్యాంక్ ఎక్కకపోవడము, లేకుంటే పైపులు లీక్ కావడము. అందుకే ఈ మీటింగ్లో మీకన్నా డిప్యూటీ గారు వస్తేనే దానికి మాకు పరిష్కారం అవుతుంది మేడం. మీకు అనలేము, ఎందుకంటే మేము చెప్తూనే ఉన్నాం. చెప్పినా మీకు అంటుంటే కూడా మాకే ఇబ్బంది అవుతుంది. బిఫోర్ ఆల్రెడీ ఎలక్ట్ అయిన తర్వాతనే కలవాలి సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తే కలుపుతారా? లేదు సార్, చెప్తాను సార్, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి కలిస్తే మీ నంబర్ తీసుకుంటారు. ఏదైనా సమస్య ఉంటే మీకు ఫోన్ చేస్తారు. ఒకసారి కూడా మనం కలవకుండా గ్రామ పంచాయతీ పోకుండా మేము కలిసాం సార్, రోడ్డు మీద కలిసాము, ఫోన్ చేశారంటే బాగుండదు. ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆఫీస్ టైంలో మార్నింగ్ వెళ్ళి అందరూ కలిసి మీ నంబర్ ఇచ్చి మీ యొక్క ఇక్కడ మీరు చెప్పే సమాధానం అక్కడ వాళ్ళు చెప్పారనుకో ఇక్కడ దాకా వీళ్ళు అడగరు. వర్ణి మండల సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వేణుగోపాల్, ఎంఆర్ఓ, ఎంఈఓ, వివిధ గ్రామాల నూతనంగా ఎంపికైన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు డిచ్పల్లి మండల నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో సామూహిక నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేష్ హాజరై దీక్షలో కూర్చున్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో నూతనంగా అన్య కులస్తులు మంగళి షాప్ సెలూన్ ఏర్పాటు చేయడం తగదని వెంటనే అధికారులు కలుగజేసుకుని మార్పించాలని కోరారు. ఇతర కులస్తులు తమ వృత్తిపై పొట్టగొడితే నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగామని అన్నారు. గతంలో ఇతర కులస్తులు డిచ్పల్లి మండల కేంద్రంలో మంగళి సెలూన్ షాప్ పెడుతున్నారని ఆపాలని చెప్పి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా గానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి మహతి రమేష్ ఆరోపించారు. నాయి బ్రాహ్మణులు న్యాయపరంగా తమ కుల వృత్తిని కాపాడుకోవడానికి వృత్తి చేస్తూ సమాజంలో శుభ అశుభ కార్యాలకు వృత్తిపరంగా సేవలు అందిస్తున్నామని, తమను హిందూ సమాజంలో గౌరవించాలని, తమ వృత్తికి రక్షణ కల్పించి ఇతర మతస్థులు, కులాల వారు లోనికి రాకుండా చూడాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, పెళ్లిళ్లకు శుభకార్యాలకు నాయి బ్రాహ్మణులు హాజరు కాకుండా చూస్తామని, న్యాయం జరగని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేష్ డిమాండ్ చేశారు. ఏదైతే డిచ్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర ధర్నా చేస్తున్న నాయి బ్రాహ్మణులము, ఎందుకంటే ఈ రోజు మా కుల వృత్తిపై దౌర్జన్యంగా వేరే కులస్తులు వచ్చి ఇక్కడ డిచ్పల్లిలో షాపు పెట్టడం జరిగింది. దీనికి నిరసనగా మేము నిన్న సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా పిటిషన్లు ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి కూడా పిటిషన్ ఇచ్చాము. ఎందుకంటే మా కుల వృత్తులను మేమే చేయాలి, మా కుల వృత్తులను రక్షించాలి. మాకు పురాతన కాలం నుంచి మేము మూలవాసుల నుంచి మాకు వస్తున్న వృత్తి ఇది ఒకటే. జిల్లా కేంద్రంలో ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు ఫుడ్ ఫెస్టివల్ ను మెప్మా అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు ఫుడ్ ఫెస్టివల్ ను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ మేరకు తిలక్ గార్డెన్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో సుమారు 50 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. షహరీ సమృద్ధి ఉత్సవ్ 2019లో భాగంగా మంగళవారం సాయంత్రం నుంచి స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఫుడ్ ఫెస్టివల్లో వివిధ రకాల వంటకాలతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. స్వయం సహాయక సంఘాల వారితోనే ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కల్తీ తినుబండారాల వలన జరుగుతున్న నష్టాలను గ్రహించి పట్టణ ప్రజలతో పాటు విద్యార్థులకు ఈ ఫుడ్ ఫెస్టివల్ ను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె రాములు ప్రత్యేక పర్యవేక్షణలో ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లను ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫెస్టివల్ ను పురస్కరించుకుని 3 రోజుల పాటు అంటే ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎంపీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత, పుర ప్రముఖులు ఆహ్వానించామని పిడి రాములు తెలియజేశారు. పేదరిక నిర్మూలన సంస్థ
నిజామాబాద్ పీడి రాములు తేదీ 14, 15, 16 మరియు 17 ఈ 3 రోజుల్లో సహరీ సమృద్ధి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల నుంచి జరపాలని ఫిబ్రవరి 1 నుంచి 15 లోపల సహరీ సమృద్ధి ఉత్సవాలకు అనుగుణంగా ఫుడ్ ఫెస్టివల్, స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోవడానికి మన నిజామాబాద్, తెలంగాణలో నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్గా ఎంచుకున్నాము. జిల్లాలోని ఇందల్వాయి మండలం గంగారం తాండా, తిర్మల్పల్లి గ్రామ పంచాయతీలకు మరోమారు ఎన్నికల నగారా మోగింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను 2 గ్రామాల వాసులు బహిష్కరించారు. సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఇక్కడ ఎన్నికలు జరగలేదు. 2 గ్రామాల సరిహద్దుల విభజన విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నికల సంఘం మరోమారు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అలాగే జిల్లాలో 9 గ్రామ పంచాయతీల పరిధిలో 11 సభ్యుల స్థానాలకు కూడా ఎన్నికల నగారా మోగింది. ఈ 11 స్థానాల్లో కూడా నామినేషన్లు దాఖలు కాలేవు. 1-2 నామినేషన్లు వచ్చినప్పటికీ అవి తిరస్కరణకు గురి కావడం వార్డులకు పోలింగ్ జరగలేదు. దీంతో మరోమారు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. భీమ్గల్ మండలం గోన్గోపుల 10వ వార్డు స్థానానికి కొత్త తాండా 4వ వార్డు రంజిత్ నాయక్, తాండా 1వ, 2వ వార్డులు కోటగిరి మండలం చేతన్ నగర్ 1వ, 7వ వార్డులు, మోటాడ్ మండలం తిమ్మాపూర్లోని 1వ, 12వ వార్డులు, నందిపేట్ మండలం చిన్నయానం 5వ వార్డు, ఎడపల్లి మండలం ధర్మారం 2వ వార్డు, ఎర్గట్ల మండలం తడ్పాకల్ 7వ వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. బుధ, గురు వారాల్లో 2 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువుగా నిర్ణయించారు. తర్వాత నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. వెంటనే బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఆయా స్థానాలకు ఈ నెల 28న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. 2008లో పోలీస్ శాఖ వైఫల్యం కారణంగా ఎర్రజొన్న రైతుల ఉద్యమం హింసాయుతంగా మారింది. కానీ మంగళవారం ఆర్మూర్లో జరిగిన రైతు ఉద్యమంలో అడుగడుగునా పోలీసుల తీరు ప్రశంసనీయంగా కనిపించింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. సిపి కార్తికేయ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీధర్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ గౌస్ అలం, ఆర్మూర్ ఏసీపీ రాములు, సిఐలు, ఆర్ఎస్ఐలు, సివిల్ ఎస్ఐలు, నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ కు చెందిన ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు. 144 సెక్షన్ లెక్క చేయకుండా తరలి వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా పోలీసు సంయమనాన్ని పాటించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కోల్పోయిన ప్రతిసారి పోలీసులు వారిని బుజ్జగిస్తూ శాంతియుతంగా దీక్ష చేయడానికి సహకరించారు. పోలీస్ బలగాలు లాఠీలను గాని ఆయుధాలను గాని తీసుకుని రాకుండా ఫ్రెండ్లీ పోలీస్ లా వ్యవహరించడం పలువురి ప్రశంసలకు కారణమైంది. మరోవైపు 63వ నెంబర్ జాతీయ రహదారి, 44వ నెంబర్ జాతీయ రహదారులపై రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ జరగకుండా పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడానికి వ్యవహరించిన తీరును పలువురు అభినందించారు. బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. ఇటు రైతులను ఆదుకునేందుకు రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అందించడంతో పాటు ఫసల్ బీమాతో పాటు ప్రధానమంత్రి ఉజ్వల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ గెలుపుకై పనిచేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఉత్తర దక్షిణ ధృవాలన్నీ కూడా ఒక్కటై మోడీని దింపడమే లక్ష్యంగా మరి సభలు సమావేశాలు పెడతా ఉన్నారు. నాయకులు మాత్రమే, పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకులు మాత్రమే ఆ యొక్క పని పెట్టుకుంటా ఉన్నారు. సైలెంట్ పెట్టి బంద్. కానీ దేశ ప్రజలకు తెలుసు, ఈ దేశానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ అని. దేశంలోని పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోరి ఆర్థిక వికాసం,
తద్వారా దేశ డెవలప్మెంట్ కోసం కేవలం భారతీయ జనతా పార్టీ అందున మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ దేశం పాలింపబడాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మేక సంతోష్, నాయకులు పోషెట్టి మహిపాల్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2018-19 గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి నిరుద్యోగ యువకులు ఈ నెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ రాజ్వీర్ తెలిపారు. వేల్పూర్ మండలంలోని వివిధ బ్యాంకుల ద్వారా 1 లక్షలోపు యూనిట్లు 10, 2 లక్షల లోపు యూనిట్లు 8, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న యూనిట్లు 3 మంజూరైనట్లు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో 1వ వార్డులో రోడ్డుపై పైప్ లీక్ అయి నీరు రోడ్డుపై ప్రవహించడంతో స్థానికుల సమాచారం మేరకు K6 NCN లో ప్రచారం కావడంతో వేల్పూర్ పాలకవర్గం వెంటనే స్పందించి పైప్ లీక్ అయిన స్థలంలో తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత 4 రోజులుగా రోడ్డుపై నీరంతా లీకేజ్ అయి వృధాగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. NCN లో ప్రచురించడంతో అధికారులు, పాలకవర్గం వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ సెంటర్లకు రేషన్ బియ్యం దుకాణం నుండి కాకుండా నేరుగా సెంటర్లకే సరఫరా చేయాలని కోరుతూ తహసీల్దార్ నాగేశ్వరరావుకు మండల అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త వసంత మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ కు పాత పద్ధతి ద్వారా బియ్యాన్ని అందజేయాలని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను గత సెప్టెంబర్ నుండి వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వరూప, మంజుల, వీణ, సరోజనీదేవి, రూపలత తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం లక్కూరా ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతులకు వెళ్లి ఉపాధ్యాయులుగా విద్యార్థులకు బోధించారు. పాఠశాల ప్రిన్సిపల్ గా SK సాదియా బేగం, వైస్ ప్రిన్సిపల్ గా నిర్మిత, PET గా సౌమ్య వ్యవహరించడం జరిగిందని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమలత, శ్రీలత, లక్ష్మణ్, విజయశ్రీ, పద్మావతి, సునీత, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నూతనంగా ఎన్నికైన సావెల్ గ్రామ సర్పంచ్ లావణ్య లింగన్న, ఉప సర్పంచ్ పోషెట్టీలను సన్మానించారు. ఇందులో భాగంగా సర్పంచ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అంతేకాకుండా మహిళా సంక్షేమం కోసం ఒక కన్న తల్లిలా పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిసి సాయన, గ్రామ సర్పంచ్ OB లీడర్లు మరియు VOAలు పాల్గొన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఈ నెల 13 నుండి 20వ తేదీ వరకు బల్గేరియా దేశంలో జరగనున్న మహిళా అంతర్జాతీయ టోర్నమెంట్ కు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్లారు. మన భారతదేశం తరపున బాక్సింగ్ క్రీడా పోటీలో పాల్గొననున్నారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్ బంగారం ధర 33,900 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 33,400 రూపాయలుగా ఉంది. అలాగే తులం ముద్ద వెండి ధర 430 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 43,000 రూపాయలుగా పలికింది. తులం ఆర్నమెంట్ వెండి ధర 410 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 41,000 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన ఓ విద్యా సంస్థ, పట్టించుకుని యంత్రాంగంపై స్పెషల్ ఫోకస్. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి. హైదరాబాద్లో కలెక్టర్లకు శిక్షణ ఇచ్చిన ఎన్నికల కమిషన్. LLM పరీక్ష రాసి వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. శోభాయమానంగా జరిగిన స్వామివారి రథోత్సవం, నీలకంఠునికి నీరాజనం పలికిన భక్తులు. అనుమతి లేని పాఠశాల
పాఠశాలను సీజ్ చేయాలి. శ్రీ చైతన్య స్కూల్లో ఆందోళన చేసిన విద్యార్థుల డిమాండ్, యాజమాన్యంతో వాగ్వివాదం. ప్రగతి హార్ట్ సెంటర్లో అరుదైన రికార్డ్. ఒకే రోజు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా 9 గుండె వైద్య శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ గోపీకృష్ణ బృందం. మిషన్ భగీరథ పనుల్లో జాప్యం, మూయని గుంతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. వర్ణి మండల సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభ్యులు. గంగాస్థాన్ 2లో ఘనంగా కొనసాగుతున్న ఉత్తర తిరుపతి క్షేత్ర ప్రతిష్టాపన ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.